ఫ్రెండ్స్, ముందుగా అందరికీ తెలుగు ఉగాది సంవత్సరాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన తెలుగు సంవత్సరాలు ఇట్టుబడే ఇది అంటు పూలు రుచి, అన్ని రుచులు, పులుపు, తీపి, కారం అన్నీ కలబోసితే ఉగాది. అందరూ ఆనందంగా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇట్లు మీ ప్రసన్న. ఎలా ఉన్నారు? అందరూ బాగా చూసుకుంటున్నారా? పిల్లలు పెద్దలు అందరికీ ఆశీస్సులు. పిల్లలకైతే ఆశీస్సులు, పెద్దలకైతే నమస్తే. ఈ సంవత్సరాలు అందరికీ అనుకున్నవన్నీ జరగాలని, మంచి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉగాది సెలబ్రేషన్స్ ఉంటాయని చేసుకుంటున్నారని ఆశిస్తూ, ఎలా ఉన్నారు? ఇంకా ఏంటి? ఉగాది పచ్చడి చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ అన్ని రుచులు సమ్మేళనం. మన ఇది ఉగాది కదా, పులుపు, కారం, తీపి, అలాగే జీవితంలో ఉన్న కష్ట సుఖాలు అన్నీ ఈ సంవత్సరం బాగుండాలని, మంచిగా ఉండాలి, జరగాలని అందులో ఉంటుంది. ఇట్లు మీ ప్రసన్న. పిల్లలు అందరూ ఎవరు అనుకున్న పనులు వాళ్ళు ఆశలు సిద్ధించాలని కొత్త సంవత్సరం కొత్త ఆశలతో, కొత్త రుచులతో మొదలు పెడదాం. అలాగే పెద్దలు చెప్పినట్టు ఇది తెలుగు మనకి కొత్త పండగ. సంవత్సరాల తర్వాత మన అన్ని మంచి పనులే జరుగుతాయి. దేవుడి కళ్యాణం, శ్రీరామనవమి వస్తుంది, అన్నీ మంచిగా ఉంటాయి కదా. ఎలా ఉంది? చిన్నప్పుడు అయితే ఉగాది అంటే పొలాలు వెళ్ళేవారు మా పెద్దలు, తాతయ్య గారు వాళ్ళు నాగలిచ్చుకుని అలా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఎట్లో పట్టుకెళ్ళి వ్యవసాయం అది కనుమరుగైపోతుంది. చేసేవాళ్ళు చేస్తున్నారు, వ్యవసాయం పల్లెటూరులో ఉంటుంది. మీకేమైనా చిన్నప్పుడు అలా పొలం వెళ్ళి అలా గుర్తులు ఉన్నాయా? వాళ్ళు వెళ్తాం తెలుసు, మనం వేరే సాగుతాం అనేవారు. మరి మీ ఇళ్ళలో మీ సాంప్రదాయాల్లో ఏమంటారు కదా, ఉన్నాయా మీకు ఆ గుర్తులు? అలాగే అందరికీ పేరు పేరున నా యూట్యూబ్ మిత్రులకి, పెద్దలకి, అందరికీ, పిల్లలకి ఉగాది సంవత్సరాది కొత్త పండగ శుభాకాంక్షలు. ఇంకా ఏంటి? లేకండి అన్ని పనులు చకచకా చేసుకుని